అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు కృప చూపించిండు. మనమందరము దేవుని యొక్క వాక్యం విందాము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. మరొకసారి చెప్తున్నా, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నిన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. మరొకసారి చదువుతున్నా, వినండి. కనిపిస్తలేదు నాకు, ఒకసారి చదువుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నిన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనకరమైన తెగులతో, శాపముతో, బాధతో, ఇబ్బందులతో, నాశనకరమైన వ్యక్తులతో ఉన్నా కానీ దేవుడు నిన్ను విడిపించి స్థిరమైన బండపైన నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే పేతురుతోటి చెప్తున్నాడు, పేతురు నీ బండ మీద నా సంఘమును కడతానని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవునికి లోబడి నడుచుకోండి. ఆయన నువ్వు ఇలాంటి శాపంలో ఉన్నా కానీ, నువ్వు పాపంలో ఉన్నా కానీ, పాపం చేసిన వాడవైనా సరే, పాపం చేసిన దానవైనా సరే, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ నీ పైన చూపిస్తున్నాడు. ఇప్పటికైనా మారి దేవుని కొరకు నిలబడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు. మా వాక్యం వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేస్తున్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరు వరుసనగా దీవించండి నైనా. ఇదిగో తండ్రి, నీ కొరకు నిలబెట్టి నీకు సాక్షి బిడ్డగా చేయండి. మా వాక్యం విని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డల్ని దర్శించండి నాయనా. మా శక్తితోటి కాదు, నా బలంతో కాదు, నీ కార్యం మీరు జరిగించమని అడుగుతున్నాం నాయనా. ఇదిగో తండ్రి, కుటుంబ పక్షంలో వ్యాజమాడండి, న్యాయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని, సహాయం దయచేయమని నాయనా. మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి వారికి ఉన్న అవసరతలు అన్నింటిని తొలగించండి, వారికి ఉన్న ఇబ్బందులు అన్నింటిని తొలగించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఆదివారం ఉన్నది.